హే ఎవ్రీవన్, జావాస్క్రిప్ట్ కోడ్ ఎక్కడ రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా డీబగ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం కోడ్ ఎడిటర్ అంటే ఏంటి, మనం ఏ కోడ్ ఎడిటర్ని యూజ్ చేయబోతున్నాము, మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ విఎస్ కోడ్ అండ్ నోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఇన్స్టాల్ చేశాక విఎస్ కోడ్ని మనం ఎలా యూజ్ చేయాలి చూద్దాం. తర్వాత మనం మన ఫస్ట్ వెబ్ పేజ్ బిల్డ్ చేద్దాము అండ్ మన ఫస్ట్ జావాస్క్రిప్ట్ కోడ్ రాసి మనం బిల్డ్ చేసిన వెబ్ పేజ్కి ఇంటరాక్టివిటీ యాడ్ చేద్దాం. లాస్ట్లో మనం ఈ కోర్స్ని ఎలా స్ట్రక్చర్ చేసామన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా అండి? సో లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కోడ్ ఎడిటర్ అంటే ఏంటి? కోడ్ ఎడిటర్ అంటే ఏం లేదండి, మనం చిన్నప్పుడు ఏబిసిడీలు స్లేట్ మీద రాసేవాళ్ళం కదా, అలాంటి స్లేటే ఈ కోడ్ ఎడిటర్. కాకపోతే ఇక్కడ ఏబిసిడీల బదులు మనం కోడ్ రాస్తాము. అండ్ కోడ్ అనేది లాజికల్గా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కదా, అండ్ ఆల్సో మనం రాసిన లాజిక్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలంటే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకు కావాల్సిన అవుట్పుట్ రాకపోతే ఎందుకు రాలేదు అని మనం డీబగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో మనము ఈ స్లేట్ మీద మనం కోడ్ రాయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ కోడింగ్ జర్నీలో మనకి హెల్ప్ చేయడానికి అని చెప్పి కొన్ని టూల్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అవైలబుల్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో కంప్లీషన్ అని, సింటాక్స్ హైలైటింగ్ అని, అండ్ ఆల్సో మీరు కోడ్ని బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లైక్ ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ వెళ్ళాలి అండ్ ఆ ఫైల్ స్ట్రక్చర్స్ అన్నిటిని మీరు నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో షార్ట్గా కోడ్ ఎడిటర్ అంటే ఇంతేనండి. సో నెక్స్ట్ మనం ఏ కోడ్ ఎడిటర్ని యూజ్ చేయబోతున్నాం. బయట మనకి చాలా కోడ్ ఎడిటర్స్ అవైలబుల్ ఉన్నాయండి. విఎస్ కోడ్, ఎక్లిప్స్, ఇంటెలిజె, నోట్ప్యాడ్ అని. నోట్ప్యాడ్ మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. సో వీటన్నిటిలో నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది వచ్చి విఎస్ కోడ్ అండి. ఎందుకంటే విఎస్ కోడ్ అనేది ఒక లైట్ వెయిట్ ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. అండ్ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు వరల్డ్ వైడ్ డెవలపర్స్ అందరూ కూడా మ్యాక్సిమం విఎస్ కోడ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకనంటే మనకి ఇన్బిల్ట్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్కి ఇందులో సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బిల్ట్ ఇన్ ఫీచర్స్ లైక్ వర్షనింగ్ సిస్టమ్, ఇంటెలిజెన్స్, అండ్ మనకి ఇన్బిల్ట్గా టెర్మినల్ అనేది అవైలబుల్ ఉంటుందండి దీంట్లో. ఇవన్నీ మనం చూద్దాం ఫ్యూచర్ కోర్స్లో. అండ్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇట్స్ అనదర్ టెక్నికల్ టర్మ్ ఫర్ ఆటో కంప్లీషన్. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఇంకా నోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దామండి. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయడానికి మీరు code.visualstudio.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీరు ఇన్స్టాల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నట్టయితే విండోస్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన ఇన్స్టాలర్ని ఫాలో అయిపోండి. ఒకవేళ మీరు మ్యాక్ యూస్ చేసేటట్టయితే ఇక్కడ మ్యాక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన ఇన్స్టాలర్ని ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ మనకి నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే node.js.orgకి వెళ్ళండి. ఇక్కడ మీరు యూస్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుందండి. ఒకవేళ మీకు అలా చూపించకపోతే మీరు ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఇన్స్టాలర్ని ఫాలో అయిపోతే మీకు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయిపోతాయండి. ఈ రెండు సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఒకవేళ మీరు ఈ 2 సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియోని పాజ్ చేసుకొని ఈ 2 సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకొని మిగతా వీడియోలకి ప్రొసీడ్ అయిపోండి. మీరు విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుందండి. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. ముందుగా మన కోర్స్ ఫైల్స్ అన్నిటిని స్టోర్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. సో నేనైతే ఈజీగా యాక్సెస్ ఉండే ప్లేస్ డెస్క్టాప్లో క్రియేట్ చేస్తున్నాను. సో మీరు కూడా మీరు ఎక్కడైతే ఈజీగా ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయగలుగుతాం అనుకుంటున్నారో అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫోల్డర్కి డెమో అని నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలంటే జస్ట్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసారనుకోండి డెమో అనే ఫోల్డర్ మనకి ఇంపోర్ట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇలా కాకుండా మీకు కొంచెం కూల్గా డెవలపర్ ఫీలింగ్ రావాలనుకోండి, మీరు ఈ డెమో అనే ఫోల్డర్ని టెర్మినల్లో ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేయడానికి మ్యాక్లో అయితే రైట్ క్లిక్ చేసి న్యూ టెర్మినల్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. విండోస్లో అయితే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ని కమాండ్ ప్రాంప్ట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ నొక్కితే కింద ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ CMD అని టైప్ చేయండి. అప్పుడు మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి మీ ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పాత్ ఇంపోర్ట్ అయిపోతుంది టెర్మినల్లో. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా జస్ట్ కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కారనుకోండి,
ఫోల్డర్ మీకు విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం మన ఫస్ట్ వెబ్ పేజ్ని బిల్డ్ చేసేద్దాం. సో మన ఫస్ట్ వెబ్ పేజ్ బిల్డ్ చేయడానికి మనకు ఫైల్ క్రియేట్ చేద్దామండి. ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటారో ఆ ఫైల్ నేమ్ని ఎంటర్ చేయండి. నేనైతే index.html అని ఎంటర్ చేస్తున్నాను. సో index.html అనేది వెబ్ డెవలప్మెంట్ కమ్యూనిటీలో ఒక స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ అండి. సో index.html గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. index.html అనేది యాక్చువల్గా ఒక వెబ్సైట్ ఒక ల్యాండింగ్ పేజ్ని డిసైడ్ చేస్తుంది. ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదండి, మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మనకి ఫస్ట్ ఒక పేజ్ కనిపిస్తుంది కదా, ఆ పేజ్ని మనం ల్యాండింగ్ పేజ్ అంటాము. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లింక్ ఈ విఎస్ కోడ్ సైట్ ఓపెన్ చేస్తున్నాను, code.visualstudio.com అని. ఓకే, ఆ లింక్ ఆ సైట్లోకి వెళ్ళిన వెంటనే నాకు ఈ పేజ్ వచ్చింది. సో ఈ పేజ్ ఈ సైట్కి ల్యాండింగ్ పేజ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా index.html ఇచ్చాం కదా, ఇది ఈ హెచ్టిఎంఎల్ ఉన్న కంటెంట్ మన వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఇక్కడ న్యూ ఫోల్డర్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఓకే, సో ఈ న్యూ ఫోల్డర్కి నా హోమ్ అని నేమింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు index.htmlని ఈ ఫోల్డర్లోకి మూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ల్యాండింగ్ పేజ్ అనేది హోమ్ అనే ఫోల్డర్ నుంచి తీసుకోవాలి అని రూల్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ హోమ్ అనే ఫోల్డర్లో మనకి ఎన్నో HTML ఫైల్స్ ఉండొచ్చు. లెట్స్ సే ఇంకో HTML ఫైల్ యాడ్ చేస్తాను. ఓకే, సో HTML ఫైల్ పేరు నేను pdp page.html అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు 2 HTML ఫైల్స్ ఉన్నాయి మనకి. సో ఎప్పుడైతే మనం ల్యాండింగ్ పేజ్ హోమ్ ఫోల్డర్ నుంచి సర్వ్ చేసుకోవాలి అని రూల్ పెడతామో, అప్పుడు హోమ్ ఫోల్డర్లో index.html అనే పేరుతో ఏ ఫైల్ ఉందని చెక్ చేసి ఆ index.html ఫైల్ ఉన్న కంటెంట్ మాత్రమే మనకి ల్యాండింగ్ పేజ్లోకి ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, సో అది index.html యొక్క సిగ్నిఫికెన్స్. ఓకే, సో ఇప్పుడు నేను క్విక్లీ జస్ట్ ఇదంతా రివర్ట్ చేస్తాను. సో ఇప్పుడు మన ఫస్ట్ వెబ్ పేజ్ చేయాలనుకుంటున్నాం కదా, సో మనకి వెబ్ పేజ్ అంటే HTML ఉండాలండి. సో క్విక్గా HTML అంటే ఏంటి రాసేద్దాం మనం ఇక్కడ. సో మనం ప్రతి ఒక్క వెబ్ పేజ్కి డాక్ టైప్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఇప్పుడు చూసానుకోండి, ఒక యాంగులర్ బ్రాకెట్ ఇచ్చిన వెంటనే మనకి విఎస్ కోడ్ అనేది ఏం చేస్తుందంటే, ఇది HTML ఫైల్ అని అది రీడ్ చేసుకొని ఒక HTML ఫైల్కి ఫస్ట్ కంపల్సరీ డాక్ టైప్ ఉండాలి అని చెప్పి మనకి డాక్ టైప్ యాడ్ చేయండి అని ఒక సజెషన్ ఇస్తుంది. సో మనం ఈ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, విఎస్ కోడ్ అనేది మనకి ఆటోమేటిక్ కోడ్ కంప్లీషన్ అని చెప్పి, ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకి హెల్ప్ చేస్తుందని. సో ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ అండి. సో ఇక్కడ మీరు డాక్ టైప్ అని చూపించింది కదా, ఇక్కడ మీరు ట్యాబ్ నొక్కినట్టయితే మనకి డాక్ టైప్ ఎలిమెంట్ అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి డాక్ టైప్ తర్వాత కావాల్సిన ఎలిమెంట్ HTML ఎలిమెంట్ అండి. సో HTML ఎలిమెంట్ అనేది మన ఎంటైర్ పేజ్ మొత్తాన్ని ర్యాప్ చేస్తుంది. ఓకే, సో HTML ఎలిమెంట్ 2 ట్యాగ్స్, ఇది ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, లైన్ నెంబర్ 2లో ఉండేది, లైన్ నెంబర్ 4లో ఉండేది క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో ఇప్పుడు 2 ట్యాగ్స్ మిడిల్లో నేను హెడ్ అండ్ బాడీని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో హెడ్, నెక్స్ట్ బాడీ. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశాను. సో మీరు లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలండి. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో లైవ్ అండ్ సర్వర్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఒక సర్వర్ వస్తుంది, ఇది ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు విఎస్ కోడ్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తే రావచ్చు. అండ్ ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, చేసిన తర్వాత మీరు ఈ index.html ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన వెంటనే మన index.html అనే పేజ్ మనకి బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ వల్ల మీరు HTML ఫైల్ ఏం చేంజెస్ చేసినా ఇవి లైవ్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన పేజ్లో ఏం లేదు కాబట్టి మనం వెళ్ళి ఇమీడియట్గా పేజ్లో ఏదో ఒకటి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ H1 ట్యాగ్ యాడ్ చేస్తాను. H1 అంటే మెయిన్ హెడ్డింగ్ అండి ఒక పేజ్కి. ఓకే, సో నేనైతే హలో వరల్డ్ అనే హెడ్డింగ్ యాడ్ చేశాను. సో ఎప్పుడైతే ఫైల్ సేవ్ చేశానో వెంటనే మనకి చేంజెస్ అనేవి ఇక్కడ వెబ్ పేజ్లో రిఫ్లెక్ట్ అయిపోతాయండి. ఓకే,
సో ఈ విధంగా మనం మన ఫస్ట్ వెబ్ పేజ్ని బిల్డ్ చేసాము. నెక్స్ట్ మనం ఈ వెబ్ పేజ్కి మనం ఇంటరాక్టివిటీ ఎలా యాడ్ చేయాలని చూద్దాం అండ్ మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ చూసేద్దాం. ఓకేనా? ఓకే. సో మన ఫస్ట్ స్క్రిప్ట్ రాసే ముందు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఇప్పుడు మనం మన వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మన ట్యాబ్ దగ్గర ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మన ఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇలా కాకుండా మనకి ఈ విధంగా టెక్స్ట్ కనిపించాలంటే మనము మన వెబ్ పేజ్ యొక్క హెచ్టిఎంఎల్లో హెడ్లో మనం ఒక టైటిల్ అనే ట్యాగ్ యాడ్ చేయాలి. సో టైటిల్ అనే ట్యాగ్ యాడ్ చేసి మీరు ఇన్ బిట్వీన్ ద ట్యాగ్స్ మీరు ఏ టెక్స్ట్ ఇచ్చుకున్నా అది అక్కడ ఆ పైన క్రోమ్లో ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ టైటిల్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఇస్తున్నాను. సో మా ఫస్ట్ వెబ్ పేజ్ అని వచ్చి సేవ్ చేసిన వెంటనే మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎలా రాయాలి అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూద్దాము. సో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు జావా స్క్రిప్ట్ మనకి బ్రౌజర్లో ఇంకా నోడ్ బేసిస్ సర్వర్స్లో రన్ అవుతుంది కదా. సో మనం ఫస్ట్ బ్రౌజర్ బేస్ చూద్దాము. సో మనం బ్రౌజర్ ద్వారా 3 వేస్గా రన్ చేయొచ్చండి జావా స్క్రిప్ట్ని. సో ఫస్ట్ వచ్చి డైరెక్ట్గా మీరు బ్రౌజర్లో రన్ చేయొచ్చు. సెకండ్ వచ్చి మీరు ఇక్కడ హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ ట్యాగ్ అని ఉంటుందండి. ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా మీరు డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని ఎంబెడ్ చేయొచ్చు వెబ్ పేజ్లోకి. ఈ రెండు కాకుండా మీరు జావా స్క్రిప్ట్ని ఒక సపరేట్ ఫైల్లో ఉంచుకొని మీరు ఆ ఫైల్ని ఈ హెచ్టిఎంఎల్ ఈ వెబ్ పేజ్కి లింక్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో మనం ఫస్ట్ డైరెక్ట్గా బ్రౌజర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఓకే. సో మన వెబ్ పేజ్కి వెళ్ళిపోయి మీరు ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసుకోండి. ఓకే. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఒక ట్యాబ్ లాగా ఓపెన్ అవుతుంది, ఒక పెయిన్ లాగా. సో మనం ఈ ట్యాబ్ని డెవలపర్ కన్సోల్ అంటామండి, లేదా డెవలపర్ టూల్స్ అంటాము. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ప్రస్తుతానికి అయితే మనం కన్సోల్ అనే ఆప్షన్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఈ కన్సోల్ అనేది మన డెవలపర్ కన్సోల్ అండి. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ console.log of hello world అని ఇస్తున్నాను. ఓకే. సో మీరు కానీ ఒకవేళ ముందే ఆల్రెడీ ఏదైనా కమాండ్స్ రాసుంటే కనుక ఇలా మీకు ఆటో కంప్లీషన్ ఇస్తుందండి బ్రౌజర్లో కూడా మనకి. సో ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ నొక్కాను అనుకోండి, సో ఇక్కడ మనకి హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఈ console.log అనేది ఏం లేదండి, కన్సోల్కి మనం ఈ హెలో వరల్డ్ అనే టెక్స్ట్ని లాక్ చేయాలని చెప్తున్నాం జావా స్క్రిప్ట్ కోడ్కి. ఇది ఒక జావా స్క్రిప్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. సో మీరు ఇక్కడ ఇలాంటి ఫంక్షన్సే కాదు, మీరు ఇంకా ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రన్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఎగ్జాంపుల్ నేను 5 2s ఎంత అని చూడాలనుకుంటున్నాను. సో 5 2s. ఓకే. సో 5 2s 10. అండ్ ఈ విధంగా మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ అండ్ ఇంకా కాంప్లెక్స్ ఫంక్షన్స్ కూడా రాసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మీరు అది ఎక్స్పెరిమెంట్ చేయండి. సో బ్రౌజర్లో మనం ఈ విధంగా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మన వెబ్ పేజ్లో స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి అసలు మనం జావా స్క్రిప్ట్ని ఎలా రన్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? సో విఎస్ కోడ్లో మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ చేశారు కదా. సో ఈ విధంగా స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేసుకోండి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మిడిల్లో మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాము. ఓకే. సో ఫంక్షన్ డెఫినేషన్ మన ఫంక్షన్ కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ స్పేస్ మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ షో అలర్ట్ అని ఇస్తున్నాను ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ పారాంథసిస్ క్లోజ్ చేసి యాంగులర్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ అలర్ట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. అలర్ట్ అనేది ఒక ఇన్బిల్ట్ బ్రౌజర్ స్పెసిఫిక్ ఫంక్షన్ అండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. సో నేను కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ అని టైప్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలండి వెబ్ పేజ్లో. సో ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం యూజర్గా వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో అలా ఇంటరాక్ట్ అవ్వడానికి అని చెప్పి మనం ఒక బటన్ యాడ్ చేద్దాం ఇక్కడ బాడీలో. ఓకే. సో బటన్ యాడ్ చేయడానికి మనకి బటన్ అనే ఎలిమెంట్ ఉంది. సో బటన్ అనే ఎలిమెంట్ అండ్ ఆ బటన్ అనే 2 ట్యాగ్స్ మిడిల్లో మనము క్లిక్ హియర్ అని టైప్ చేద్దాం. ఓకే.
సో మనకి ఇప్పుడు క్లిక్ హియర్ అనే బటన్ మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఇమీడియట్గా చూసేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి క్లిక్ హియర్ అని బటన్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ హియర్ అని బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో మనం ఆల్రెడీ బటన్ ఇచ్చినా కూడా మనకి ఏం ఇంటరాక్షన్ ఇక్కడ కనిపించట్లేదు. సో మనకు ఇంటరాక్షన్ కనిపించాలి అంటే మనం ఈ ఫంక్షన్ని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలని చెప్పి ఇంజిన్కి చెప్పాలండి. సో ఈ స్క్రిప్ట్ ద్వారా మనం ఇంజిన్కి చెప్పాలి, అలా ఈ బటన్ నొక్కినప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయమని. అది ఎలా చెప్తామంటే, సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం బటన్కి ఒక ఐడి ఇచ్చేద్దాము. ఐడి బటన్ అని ఇస్తాను. సో ఫర్ సింప్లిసిటీ నేను యూజ్ చేస్తున్నాను. జనరల్గా అయితే మీరు ఐడి ద్వారా ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ని రెఫర్ చేయకూడదు, బట్ మనకి ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇలా రెఫర్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా నేను బటన్ ద్వారా ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఐడి అనే బటన్ ఇచ్చాను కాబట్టి నేను జస్ట్ ఆ బటన్ యూస్ చేసుకొని ఎలిమెంట్ రెఫర్ చేసుకుంటున్నాను. సో బటన్ డాట్ ఆన్ క్లిక్ బటన్ డాట్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు షో అలర్ట్. ఓకే, నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశానండి, బటన్ డాట్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు షో అలర్ట్ అని. సో ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి అని చెప్పి నేను ఇంజిన్కి చెప్తున్నాను అండి స్క్రిప్ట్ ద్వారా. సో అది ఈ స్టేట్మెంట్ యొక్క పర్పస్. ఓకే, సో ఈ ఫైల్ సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసి క్లిక్ హియర్ అని బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ అలర్ట్ అనేది వస్తుంది. సో మీరు జనరల్గా చాలా వెబ్ పేజెస్లో చూసుంటారు ఇలాంటి అలర్ట్స్, లైక్ ఆర్ షూర్ యూ వాంట్ టు లీవ్ ద వెబ్ పేజ్ అను, లేదా ప్లీజ్ రీసబ్మిట్ ఆర్ కన్ఫర్మ్ రీసబ్మిషన్ బిఫోర్ లీవింగ్ ద పేజ్ అని, లేదా కొన్ని అలర్ట్స్ చూసే ఉంటారు మీరు. సో వన్ ఆఫ్ ద వే టు డూ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసాం మనమైతే, HTML ఫైల్లో మనం స్క్రిప్ట్ని ఎంబెడ్ చేసాం కదా. సో జనరల్గా అయితే మనకి పెద్ద అప్లికేషన్స్ ఇలా ఉండదండి. జనరల్గా అయితే మనకి స్క్రిప్ట్ మొత్తం ఒక సపరేట్ JS ఫైల్లో ఉంటుంది, HTML మొత్తం ఒక సపరేట్ ఫైల్లో ఉంటుంది, CSS మొత్తం ఒక సపరేట్ ఫైల్లో ఉంటుంది. అండ్ దానిని మనము సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటామండి. సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అనేది ఒక చిన్న టాపిక్ వెబ్ డెవలప్మెంట్లో కానీ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సరే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అనేది ఫాలో అవుతారు. సో సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫైల్ ఒక టైప్ ఆఫ్ టాస్క్తో మాత్రం డీల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు HTML పేజ్ కదా, ఇది HTML ఫైల్ కదా. సో దీంట్లో HTMLకి సంబంధించిన మార్కప్ మాత్రమే ఉండాలి, స్క్రిప్ట్ ఉండకూడదు. అంటే చిన్న స్క్రిప్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మన వెబ్ పేజ్లో ఇంటరాక్టివిటీ యాడ్ చేసే స్క్రిప్ట్ మొత్తం మ్యాక్సిమం ఒక సపరేట్ ఫైల్లో ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని సపరేట్ ఫైల్లోకి మూవ్ చేసి మనం ఆ ఫైల్ని ఈ HTML పేజ్ లేదా ఈ వెబ్ పేజ్కి ఎలా లింక్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, JS ఫైల్. సో index.js అని ఇస్తున్నాను నేమింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ ఈ స్క్రిప్ట్లో రాసిన కోడ్ మొత్తాన్ని కట్ చేసి ఈ index.jsలో కాపీ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మన JS కోడ్ మొత్తం ఒక సపరేట్ JS ఫైల్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ JS ఫైల్ని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసుకొని ఈ వెబ్ పేజ్కి లింక్ చేయాలి. ఓకే, సో ఈ వెబ్ పేజ్ లింక్ చేయడానికి మనం SRC అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తామండి. ఓకే, సో ఈ SRC అట్రిబ్యూట్ యూస్ చేసి // అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆటోమేటిక్ కోడ్ కంప్లీషన్ సజెషన్ ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ // అంటే ఏం లేదండి, ప్రస్తుతం ఉండే ఫోల్డర్ అని అర్థం // అంటే. సో నేను ఎప్పుడైతే // అని ఇచ్చానో ఇప్పుడు మనం ఉండే ఫోల్డర్ ఈ ఫైల్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటి ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం డెమో ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి // అనేది డెమో ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నింటినీ ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో మనం వీటి నుంచి index.jsని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి index.js మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ index.js ఫైల్ అనేది మన వెబ్ పేజ్కి లింక్ అయింది. సో ఇప్పుడు మనం సేవ్ చేసి ఈ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే చూసారా, సేమ్ మనకి ఇంతకుముందు ఎలాగైతే కోడ్ ఎగ్జిక్యూట్ అయినా ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ని ఈ సోర్స్ అని అట్రిబ్యూట్ ద్వారా వాడతారో అప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాసిన ఏ స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ console.log of డెమో అని టైప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను.
సో ఇప్పుడు నేను క్లిక్ హియర్ నొక్కాను. సో క్లిక్ హియర్ నొక్కితే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ అలర్ట్ వచ్చింది. ఫైన్. ఇప్పుడు నేను కన్సోల్‌లో మనకి డెమో అని ప్రింట్ అవ్వాలని చెప్పి రాసాను అక్కడ. సో ఇక్కడ చూసారనుకోండి డెమోలో మనకి ఇక్కడ ఏం లేదు ఇక్కడ. కన్సోల్‌లో మనకి డెమో నేమ్ ప్రింట్ అవ్వలేదు. అది ఎందుకంటే ఎప్పుడైతే మీరు సోర్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశారో స్క్రిప్ట్ ట్యాగ్‌కి, మీరు స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాసిన ఏ హెచ్‌టీఎంఎల్‌ని కూడా జావాస్క్రిప్ట్ ఇంజిన్ రికగ్నైజ్ చేయదండి. ఓకే. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇదండి. ఈ విధంగా మనము మన ఫస్ట్ జావాస్క్రిప్ట్ కోడ్ రాసేసాము అండ్ మన వెబ్ పేజ్‌కి ఇంటరాక్షన్ కూడా యాడ్ చేసేసాము. ఓకే. సో ఇప్పుడు మనం నోడ్ జేఎస్ ద్వారా మన జేఎస్ కోడ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఓకేనా? నోడ్ యూజ్ చేసి మన జావాస్క్రిప్ట్ కోడ్‌ని రన్ చేయడానికి ఇప్పుడు కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దామండి. సో నోడ్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేస్తున్న ఫైల్‌ని. సో అండ్ ఈ ఫైల్‌లో నేను ఒక జస్ట్ స్మాల్ జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తాను. console.log. okay, hello world. ఓకే. సో ఫైల్ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్లో మీరు మీ డెమో ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు పాత్ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఆ పాత్ని ఇంపోర్ట్ చేసి ఉంచాను. సో మీరు ఇక్కడ ఈ డెమోని చూస్తారు మీ టెర్మినల్లో. ఇలా మీకు ఇక్కడ డెమో అని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ టైప్ చేయండి. నోడ్ డాట్ జేఎస్. ఓకే. ఎప్పుడైతే ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తానో మనకి హెలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది కన్సోల్. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ ఎగ్జిక్యూట్ జావాస్క్రిప్ట్ యూజింగ్ నోడ్ జేఎస్. సో మోస్ట్లీ మనం నోడ్ జేఎస్తో వర్క్ చేయము. మనకి మ్యాక్సిమం బ్రౌజర్ అండ్ ఈ ఫైల్స్ యూజ్ చేసి మనము జావాస్క్రిప్ట్ రన్ చేస్తాము. సో నోడ్ జేఎస్ పరంగా ఈ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసామండి. సో ఈ వీడియోలో మీరు మీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకున్నారు అండ్ ఆల్సో మీ ఫస్ట్ వెబ్ పేజ్ బిల్డ్ చేసి ఆ వెబ్ పేజ్కి మీరు జావాస్క్రిప్ట్ ద్వారా ఇంటరాక్టివిటీని యాడ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు మనం కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో మాట్లాడుకుందామండి. ఓకే. సో నేనైతే ఈ కోర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చి కోర్ జావాస్క్రిప్ట్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ డిస్కస్ చేద్దామండి ఫస్ట్ పార్ట్లో. సో మీరు ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా, బ్యాక్ అండ్ సర్వర్స్ బిల్డ్ చేయాలన్నా, గేమ్స్ బిల్డ్ చేయాలన్నా ఈ కోర్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటేనే మీరు మంచి లాజిక్ బిల్డ్ చేయగలుగుతారు అండ్ ఎఫిషియెంట్గా డీబగ్ చేయగలుగుతారు. అండ్ సెకండ్ పార్ట్లో మనం బ్రౌజర్ స్పెసిఫిక్ టాపిక్స్ చూద్దాము. బ్రౌజర్ స్పెసిఫిక్ టాపిక్స్ అంటే ఏం లేదండి, మనము హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాము అండ్ ఈవెంట్స్ని ఎలా ఫైర్ చేయాలని వాటి గురించి చూస్తాము. మనము ఈ కోర్ జావాస్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ బ్రౌజర్ స్పెసిఫిక్ టాపిక్స్ అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా నేనైతే కోర్స్ని స్ట్రక్చర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మనము కోర్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ చూస్తున్నామండి. సో ఫస్ట్ అయితే మనము జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అంటే చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు నేను ప్రతి వీడియోకి సంబంధించినట్టు ఇలాంటి ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే నేను 1K సబ్స్క్రైబర్ మార్క్ రీచ్ అవుతానో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక గిట్హబ్ రిపోకి పబ్లిష్ చేసి నేను పబ్లిక్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. So yes, thanks for watching. We'll meet you in the next video.